ఎలా ఉంది సుధీర్? బాగుందా మీకు? బాగానే ఉంటుంది. ఏదో స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారా? ప్రవీణ్ చేస్తున్నాడు. స్టార్ట్ చేసాం. ఓకే. ఇఫ్ పాసిబుల్ ఎవరన్నా ఇంకోరు కూడా పెట్టండి. అది అప్పుడు బ్రేక్ అవుతుంది అమ్మ. 100% నేను చెప్పలేను. కొంచెం అయిపోతుంది టీచర్స్ కదా, సో నిజంగా అయిపోతుంది. అదే నేను రికార్డ్ చేస్తా ఒకసారి ఫోన్ నుంచి. స్క్రీన్ రికార్డ్ చేస్తుంటే నా ఫోన్లో వాల్యూమ్ రికార్డ్ అదే వాయిస్ రికార్డ్ అవ్వట్లేదు. స్క్రీన్ సెకండ్ సుధీర్. దీంట్లో కూడా ఏంటంటే ఫోన్ లో చేస్తుంటే మైక్ సౌండ్ రావట్లేదు. ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. బట్ 100% వీటిలో స్టార్ట్ చేస్తే ఈరోజు నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మెయిన్గా నోటిఫికేషన్ అనేది దేనికి యూజ్ చేస్తూ ఉంటే, సో జస్ట్ మనం ఎవరికైనా సపోజ్ మనకి మెయిన్గా ఎవరు యూజ్ చేస్తారంటే ప్రొడక్షన్ ఆపరేటర్స్ ఉంటారు, సో ఎక్విప్మెంట్ ఆపరేటర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో టెక్నికల్ మెయింటెనెన్స్ టీమ్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో వాళ్ళు వచ్చి చెక్ చేసేదాకా ముందు ఇన్ఫర్మేషన్కి మనం పాస్ చేసామా లేదా అనేది సో నోటిఫికేషన్ ప్రూఫ్గా యూజ్ చేసుకుంటారు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, సో ఇద్దరు కాల్ ద్వారానో ఎలా కలా చేస్తారు. సో వాళ్ళు హిస్టరీ మెయింటైన్ చేసి రికార్డ్స్ మెయింటైన్ చేశారా లేదా, ఇన్ఫార్మ్ చేశారా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడం చెప్పాలి. సో దాని పర్పస్కి ఏంటంటే మనం మెయిన్గా నోటిఫికేషన్స్ వాడతాం. సో నోటిఫికేషన్స్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి. M1, M2, M3 ఇవి స్టాండర్డ్ వచ్చాయి. ఓకే, సో M1 జనరల్ నోటిఫికేషన్, జనరల్ ఆర్టికల్ నోటిఫికేషన్. M2 అంటే బ్రేక్ డౌన్ నోటిఫికేషన్. M3 యాక్టివిటీ. సో ఇదంతా యూసేజ్ అయితే సేమ్. సో ఏ నోటిఫికేషన్ టైప్ అయినా మనకి స్క్రీన్స్ కానీ మొత్తం సేమ్ ఉంటాయి. కాకపోతే దేనికంటే రిపోర్ట్స్ పర్పస్ కోసం సో జనరల్ నోటిఫికేషన్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, నెక్స్ట్ బ్రేక్ డౌన్ నోటిఫికేషన్స్ ఎన్ని క్రియేట్ అయినాయి, యాక్టివిటీ అంటే యాక్టివిటీ రిపోర్ట్ మనం మెయిన్గా దేనికి పడతామంటే సో ప్రీవియస్గా ఆల్రెడీ వర్క్ చేస్తున్నాం, సో అది మనం రికార్డ్ చేయాలి, అప్పుడు నోటిఫికేషన్ రైజ్ చేయలేదు కానీ మనకి కొంచెం హిస్టరీ కావాలి. సో దాని పర్పస్ కోసం యాక్టివిటీ రిపోర్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ జనరల్ అంటే సపోజ్ నాకు మిషన్ అనేది రన్ అవుతున్నప్పుడు కొంచెం అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నాయి, లేదంటే అక్కడ ఆయిల్ లీక్ అవుతుంది. సో అదేంటంటే జస్ట్ మనం ఇన్ఫార్మ్ చేసి టెక్నికల్ మెయింటెనెన్స్ టీమ్కి వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. సో ఏమైనా ఇష్యూ ఉందా, లేకపోతే అది యూజబులా లేదంటే మేజరా అనేది చూస్తారు. సో నార్మల్గా జస్ట్ చిన్న చిన్న రిపేర్స్ అయితే వాళ్ళు త్రూ నోటిఫికేషన్ జస్ట్ ఏమైనా స్మాల్ ఫిట్టింగ్స్ ఏమైనా అయితే మిషన్ రన్నింగ్ కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళు చేయడం అయితే దాన్ని జనరల్ నోటిఫికేషన్ ద్వారా క్లోజ్ చేస్తారు.
అదే ఏదైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలనుకుంటే వీటికి సో దాని తర్వాత మెయింటెనెన్స్ ఆర్డర్కి వెళ్తారు. సో మెయింటెనెన్స్ ఆర్డర్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బ్రేక్ డౌన్ నోటిఫికేషన్. ఈ బ్రేక్ డౌన్ నోటిఫికేషన్ ఏమైందంటే సో మిషన్ అనేది రన్నింగ్ లేకుండా కంప్లీట్గా బ్రేక్ డౌన్ అయిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. సపోజ్ ఏదైనా వెహికల్ ఉంది, సో మనం స్టార్ట్ అవ్వట్లేదు. సో స్టార్ట్ అవ్వప్పుడు ఏం చేస్తాం, బ్రేక్ డౌన్ నోటిఫికేషన్ వాళ్ళు క్రియేట్ చేస్తారు ఎవరు, మిషన్ ఆపరేటర్స్. అప్పుడు ఏమైందంటే సో నార్మల్గా అక్కడ మై ఫంక్షన్ స్టార్ట్ టైం ఎండ్ టైం అనేది అడిగింది సిస్టమ్. మై ఫంక్షన్ అంటే బ్రేక్ డౌన్ ఇవ్వండి, ఎప్పుడు బ్రేక్ డౌన్ అయింది, సో నెక్స్ట్ రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రన్నింగ్ కండిషన్లోకి వచ్చింది. సో ఆ అవర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో ఎన్ని గంటల మిషన్ అయిపోయింది మనకు వర్క్ అవ్వకుండా. సో దాని బేస్ మీద ఏమైందంటే మనకి రిపోర్ట్స్ అనేవి వస్తాయి, ఎంటీటీఆర్ అండ్ ఎంటీబీఆర్, మీన్ టైం టు రిపేర్, మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్. అంటే రిపేర్ మామూలుగా ఎంత టైం పట్టింది ఏంటనే క్యాలిక్యులేషన్. నెక్స్ట్ మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్ అంటే సో ఇప్పుడు ఒకసారి బ్రేక్ డౌన్ అయింది, సో రిపేర్ చేశారు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు బ్రేక్ డౌన్ అయిందో ఆ మధ్యలో ఉండే వర్క్ వస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటారు. సో దాన్ని మెయిన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్ క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ యాక్టివిటీ రిపోర్ట్ అనేది జస్ట్ నేను చెప్పాను, జస్ట్ ప్రీవియస్ మనం రికార్డ్ చేయాలి, మనం రికార్డ్ చేసుకున్న హిస్టరీ కావాలనుకున్నప్పుడు ఈ యాక్టివిటీ నోటిఫికేషన్స్ అని యూజ్ చేస్తాం. సో మేజర్గా ఈ 3 నోటిఫికేషన్ టైప్స్ మనం యూజ్ చేస్తాం. సో నేను జస్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్స్, అది కూడా ఈ కాలంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు తర్వాత ప్రాక్టీస్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడే మనకి కెటలాగ్స్ అనేవి ఉంటాయి. సో కెటలాగ్స్ అనేవి కూడా దేనికనే నేను ఇప్పుడు క్లాస్లో రన్నింగ్లో చెప్తాను. సిస్టంలో చూపిస్తా అర్థమైంది. సో మనకి మెయిన్గా ఫస్ట్ దీనికి కాన్ఫిగరేషన్ ఏమిటంటే సో ఇక్కడ ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్, నెక్స్ట్ సర్వీస్ ప్రాసెసింగ్లో మనకి మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంటాయి. సో నోటిఫికేషన్ టైప్ క్రియేట్ చేయడం ఇక్కడ. పాత ఏంటది పిఎం. సో పిఎం నెక్స్ట్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ప్రాసెసింగ్, మెయింటెనెన్స్ నోటిఫికేషన్, ప్లాంట్ మెయింటెనెన్స్ అండ్ కస్టమర్ సర్వీస్. దీనిలో మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ ప్రాసెసింగ్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ నోటిఫికేషన్. దీని లోపల మనకి గ్లోబల్ న్యూ నోటిఫికేషన్ టైప్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం నోటిఫికేషన్ టైప్స్ అనేవి క్రియేట్ చేస్తాం. మనకి స్టాండర్డ్లో M3 వస్తాయి, M1, M2, M3, ఓకే. సో ఇవి నార్మల్గా యూజ్ చేసి నెక్స్ట్ వీటితో కాకుండా Y1, Y2 అని ఉంటుంది మనకి, రియాక్టివ్ మెయింటెనెన్స్, ప్రోయాక్టివ్. ఇదేంటంటే అప్గ్రేడెడ్ వర్షన్లో 9 ఫేజ్ గవర్నమెంట్ ఉంటుంది. సో అదేంటంటే థియరీ యాప్స్లో యూజ్ చేసుకోవడానికి ఇవి మనం రైట్ యూజ్ చేస్తాం. అంటే నార్మల్ థియరీ యాప్స్లో ఏంటంటే నోటిఫికేషన్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా డిఫాల్ట్ Y1 క్రియేట్ అయినప్పుడు మనం యాక్టివేట్ చేస్తాం. సూర్యబ్రో మ్యూట్లో పెట్టాం. సో మనం ఇక్కడ ఈ స్క్రీన్స్ ఏమేమి నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఏమేమి స్క్రీన్స్ కావాలి అని మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ చేసారండి సుధీర్, అది ఒకటే రిమూవ్ చేసేసాను, మళ్ళీ వైబుల్ సెలెక్ట్ చేసి వస్తాను. చూడండి కనిపించింది నోటిఫికేషన్. అంటే నార్మల్గా ఇది ఎందుకంటే ఈ థియరీ యాప్స్లో కాబట్టి దీనికి ఒక సెట్టింగ్ అనేది సో చూపిస్తుంది. దీనికి మిగిలినంత నార్మల్. నేను Y1 తీసుకున్నాను. సో Y1 ఇది నార్మల్గా టెస్ట్ అనేది అంటే ఇది షార్ట్ డిస్క్రిప్షన్ ఇస్తారు. సో ఏమైంది అనేది బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. తర్వాత ఏమైందంటే ఎక్విప్మెంట్ కానీ ఫంక్షనల్ లొకేషన్ ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. సో దీనికి ఇది హెడర్ డేటాలో ఏమేమి ట్యాబ్స్ కావాలి అనేది, సబ్స్క్రిప్షన్స్ కావాలి అనేది ఇది ఎక్కడ హెడర్ డేటా అంటే ఇక్కడ వస్తుంది. ఇది మెయిన్గా ఈ స్టార్టింగ్ ఇనిషియల్స్, ఓకేనా. సో దాంట్లో స్క్రీన్స్ కావాలి అమ్మాలి హెడర్ డేటాలో. ఇక్కడ మన ఫంక్షనల్ లొకేషన్ రిలేటెడ్ ఇచ్చే రెఫరెన్స్ సబ్జెక్ట్ని, నెక్స్ట్
హెడర్ మెయింటెనెన్స్ నోటిఫికేషన్ ఇది. ఓకేనా. సో ఈ 2 స్టెప్స్ కింద క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ కెట్లాగ్ ప్రొఫైల్స్ ఇక్కడ చూడండి. మనకి ఈ టైప్స్ ఆఫ్ కెట్లాగ్స్ వాడతారు. సి అంటే కోడింగ్. మెయిన్ మనకి కోడింగ్ పెద్దగా వాడడం జస్ట్ మెయిన్గా ఓవర్ వ్యూ ఆఫ్ డ్యామేజ్. సో డ్యామేజ్ ఎందువల్ల అయింది, ఏంది నార్మల్ ఏం డ్యామేజ్ అయింది అనేది మనం మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ కెట్లాగ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కాజు. సో దేని వల్ల అయింది అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి హిస్టరీ మనకి. సో వీటి వల్ల ఏంటంటే ఇవి మెయింటైన్ చేయడం వల్ల ఇంట్లో 5 ఇలా ఉంటాయి ఇవి. సో వీటికి అగేనెస్ట్ మనం కాజ్ కోడ్స్, డ్యామేజ్ కోడ్స్ మెయింటైన్ చేస్తాం. సపోజ్ ఆయిల్ చేంజ్ కానీ లేదంటే ఫిల్టర్ చేంజ్ కానీ, సో ఏం చేసే యాక్టివిటీస్ కోసం మెయింటైన్ చేసుకోవడం కోసం ఈ మెయింటైన్ వాడుతున్నాం. ఓకే. ఇది నెంబర్ 2 అనేది టాస్క్స్ వాడతాం. ఏమేమి టాస్క్ పర్ఫామ్ చేశారు. ఓకే. నెక్స్ట్ ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారు రిజాల్వ్ చేయడానికి. సో ఆబ్జెక్ట్ పార్ట్స్, ఏమైనా పార్ట్స్ వాడుతుంటే సో ఏ పార్ట్స్ వాడారు అనేది ఇక్కడ ఇవన్నీ మనకి మెయిన్గా హిస్టరీ మెయింటైన్ చేసుకోవడం కోసం వాడతాం. ఓకే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు అర్థమైంది ఇక్కడ ఐటమ్స్. సో ఐటమ్స్ ఏమైందంటే నార్మల్ ఇస్తాము కోడ్ గ్రూప్. సో మనకి పిఎం అనేది ఉంది. సో ఇది చూపిస్తాను ఒకసారి. ఇది సెలెక్ట్ చేసిన ఇక్కడ చూసారా, ఫ్యూజెస్, నెక్స్ట్ ప్రొటెక్టివ్ డివైస్, ఇది నార్మల్ డివైస్ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ పార్ట్స్ కాబట్టి ఆబ్జెక్ట్ పార్ట్లో మెయింటైన్ చేస్తాం. ఇది కూడా ఆబ్జెక్ట్ పార్ట్స్ ఉన్నాయి. ఓకేనా. ఇవన్నీ డిఫాల్ట్ ఉంటాయి అసలు అంటే మనము కానీ నేను చూపిస్తాను. సో ఇవి కోడ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. టాస్క్స్ అంటే ఇక్కడ మెయింటైన్ చేసుకోవడానికి టాస్క్స్ ఉండవు, యూజ్ చేయాలి. ఓకేనా. టాస్క్స్ అనేవి ఇక్కడ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ మనం ఇక్కడ ఇస్తాము, కోడ్ గ్రూప్ ఇస్తాము. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ పార్ట్ ఏందనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఓకే. ఇది డ్యామేజ్ రిలేటెడ్. సో ఒక దాంట్లో మెయింటైన్ చేస్తే మిగిలిన దాంట్లో కాపీ అవుతుంది. నేను సపోజ్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను ఇక్కడ. ఓకే. 10. నెక్స్ట్ ఇది ఆబ్జెక్ట్ పార్ట్ రిలేటెడ్ కోడ్ గ్రూప్. సో ఆబ్జెక్ట్ పార్ట్ ఏం డ్యామేజ్ అయింది, ఫ్యూజ్ పోయింది. ఓకే. ఫ్యూజ్ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఇది డ్యామేజ్ ఏంటి అనేది. సపోజ్ నేను ఇక్కడ కాంటాక్ట్ ఫాల్ట్ ఉంటుంది. ఓకే. సో తర్వాత డిస్క్రిప్షన్ టెక్స్ట్ ఉంటే కొంచెం ఆ టెక్స్ట్ మెయింటైన్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ అసెంబ్లీ ఏమైనా ఉంటే పార్ట్స్ ఏమైనా ఉంటే అసెంబ్లీ. సో మ్యాక్సిమం ఈ కోడ్ గ్రూప్స్ టెస్ట్ ఎంతో సరిపోతుంది. ఓకే. ఇక్కడ కాజ్ అనేది మళ్ళీ ఇక్కడ మనం కాజ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏం చేసి ఆబ్జెక్ట్ పార్ట్ నెక్స్ట్ డ్యామేజ్ ఏమైందని చూసాం. సో నెక్స్ట్ ఇక్కడ కాజ్ ఏమైంది, కాజ్ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటిది, ఎందువల్ల అయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల అయింది. ఓకే. ఇది మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ కాజ్కి మనం కొంచెం టెక్స్ట్ మెయింటైన్ చేయాలనుకుంటే అది మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాస్క్స్, ఏమేమి టాస్క్ పర్ఫామ్ చేస్తారు దానికి. రీప్లేస్ పార్ట్ పెడతాం. ఓకే. సో ఆ పార్ట్ రీప్లేస్ చేసినట్టు. సో దానికి డిస్క్రిప్షన్ ఇది ఎప్పుడైనా ఏ ఐకాన్ అంటే లాంగ్ టెక్స్ట్. మనం ఇక్కడ 40 క్యారెక్టర్స్ ఇలా చేసింది కదా. సో మిగిలిన సపోజ్ కొంచెం ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది బటన్ క్లిక్ చేసి లాంగ్ టెక్స్ట్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా. ఇది ఏంటంటే మనకి వర్డ్లో ఓపెన్ అయితే సో మనం ఎంత కావాలంటే అంత టెక్స్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. చూసారా. సో మనకి ఎంత సిస్టమ్. నెక్స్ట్ ఇక్కడ యాక్టివిటీస్, ఏమేమి యాక్టివిటీస్ పర్ఫామ్ చేశారు వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు ఎప్పటి నుంచి ఎప్పటికి ఏందని స్టార్ట్ టైం ఎప్పుడు పర్ఫామ్ చేస్తారు, ఎండ్ టైం ఎప్పటికి ఏంది అనేది ఈ డేటా మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరికి పర్సన్కి అసైన్ చేయాలనుకుంటే పర్సన్స్కి అసైన్ చేసుకోవచ్చు ఈ టాస్క్.
ఎవరు కంప్లీట్ చేయాలి అనేది. ఓకేనా, అంటే లైక్ ఇది ఆర్డర్లో ఒక ఆపరేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తుంటాము. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో అది అసైన్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే మనకి కాస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది జస్ట్ చిన్న చిన్న రిపేర్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకి జస్ట్ వెళ్ళి చెక్ చేసినప్పుడు సో ఒక 5 minutes అలా అయిపోయే పని అయితే జస్ట్ ఫిక్స్ చేసేసి వచ్చేస్తారు. సో వాటి కాస్ట్ అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఇది అది చేస్తారు. ఓకేనా, సో మల్టిపుల్ టాస్క్స్ ఉన్నప్పుడు అసైన్ చేసుకుంటారు. సో ఇక్కడ నార్మల్గా ఇక్కడ చూసారా టాస్క్స్లో ఈ టాస్క్ ఈ పర్సన్ ఏం చేస్తారంటే వర్క్ చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు రిలీజ్ చేసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఏముంది, టాస్క్ అవుట్ స్టాండింగ్ ఉంది. ఓకే, సో వన్స్ రిలీజ్ చేసిన తర్వాత టీఎస్ఆర్ఎల్ స్టేటస్కి వెళ్ళింది, అంటే టాస్క్ రిలీజ్ స్టేటస్లో ఉంది. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది కంప్లీటెడ్ స్టేటస్ పెడతాడు, టీఎస్సి వస్తుంది. టీఎస్సి అంటే టాస్క్ కంప్లీట్ అయిపోయింది, టాస్క్ టెక్నీషియన్ వర్క్ చేశాడు. ఈ విధంగా మనకి ఇది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ డిస్క్రిప్షన్, అంటే ఏది ఇష్యూ వచ్చింది, సపోజ్ ఫ్యూజ్ ఇష్యూ వచ్చింది. ఓకే, జస్ట్ నేను ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాను. సుధీర్, టాస్క్ రిలీజ్ అంటే అప్రూవల్ వచ్చాక అయితే అది ఎలా? ఇది అప్రూవల్ ప్రాసెస్ దీంట్లో నార్మల్గా అప్రూవల్ ప్రాసెస్ అది వేరే కాన్ఫిగరేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అది జస్ట్ మెయిన్గా థియరీ రిలేటెడ్ 9 పేజ్ మోడల్ యూజ్ చేసే వాళ్ళకి వస్తుంది, పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్లో వస్తుంది. ఓకే, నేను ఈ ఎక్విప్మెంట్కి అగైనెస్ట్ ఈ నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ లాంగ్ డిస్క్రిప్షన్ ఎంటర్ చేసుకోవచ్చు. సో ఈధర్ ఇక్కడైనా మెయింటైన్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, సో నేను మెయింటైన్ చేస్తాను. ఓకే, కోడింగ్ ఇక్కడ మెయింటైన్ చేస్తాను. కోడింగ్ సేమ్ ఇది కూడా కేటలాగ్స్ డేటా. సో ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఈ వర్క్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్. సపోజ్ ఇది ఈరోజు స్టార్ట్ అవ్వాలి. సపోజ్ నాకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడులో కంప్లీట్ చేయాలి, 04/30/2026. సో ఆ రోజుకి నాకు ఈ వర్క్ కంప్లీట్ అవ్వాలి, లేదా ఈ ప్రయారిటీ బేసిస్ మీద అప్డేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారా, అది ప్రయారిటీ సెలెక్ట్ చేశాను నేను. న్యూ డేట్స్ అప్డేట్ అవ్వాలా, సిస్టమ్ అప్డేట్ చేయమన్నా చెప్పినా, సో అప్డేట్ చేస్తాను. లేదు నేను లో ప్రయారిటీ పెడతా. ఇప్పుడు డేట్ ఎంత ఉంది, సో 30th వరకు ఇచ్చా కదా, ఇప్పుడు లో ప్రయారిటీ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సో స్పెసిఫై న్యూ డేట్స్, సో స్పెసిఫై చేయమని చెప్తే సిస్టమ్ ఎప్పటి వరకు ఇచ్చింది, 8/5 వరకు వస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రయారిటీస్ మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, ఈ లాంగ్ టెక్స్ట్ ఫార్మేట్ ఏ ఫార్మేట్లో కావాలి ఏందనేది, ఇంగ్లీష్ లేకపోతే ఏందనేది. నెక్స్ట్ ప్రయారిటీ టైప్స్ ఇక్కడ చూసారా, Y1 రియాక్టివ్ కేర్లో ఇస్తారు. నార్మల్ దీనికి మనం ఏమేమి ప్రయారిటీ టైప్స్ ఇవి కాన్ఫిగర్ చేయాలి. పార్ట్నర్ డిటర్మినేషన్, పార్ట్నర్ ప్రొఫైల్స్ ఇవ్వండి. సో మీకు ఇదంత అవసరం ఉందో. నెక్స్ట్ స్టేటస్ ప్రొఫైల్స్ అనేవి మనం చేయాలి. అంటే నార్మల్గా స్టాండర్డ్ సిస్టమ్ ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఏదైనా వేరే ఎక్స్ట్రా స్టేటస్ ప్రొఫైల్స్ ఉంటే అవి మెయింటైన్ చేసుకోవాలి. అదర్ స్టేటస్ ప్రొఫైల్స్ అవి ఇక్కడ మెయింటైన్ చేస్తే ఏమైందంటే, సో మనకి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ క్రియేట్ చేస్తూ ఉంటామో, సో ఇక్కడ నార్మల్గా ఇది మనకి సిస్టమ్ స్టాండర్డ్ ఇది స్టేటస్. సో దీని సైడ్ ఇంకొక సేమ్ ఇదే విధంగా ఇంకో ఫీల్డ్ అలా వస్తుంది. ఓకే, సో మనకి స్టేటస్ చూసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఏ స్టేటస్ ఉంది, నెక్స్ట్ ఏ స్టేటస్కి వెళ్ళిపోయిందని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏపీఆర్క్యూ అంటే అప్రూవల్ రిక్వైర్డ్. ఈ నోటిఫికేషన్కి ఇది Y1 కదా, సో దీనికి అప్రూవల్ కంపల్సరీ కావాలి. నెక్స్ట్ ఏటీసీ అంటే ఆల్ టాస్క్ కంప్లీట్. మన టాస్క్ ఒకటే టాస్క్ ఉంది, కంప్లీట్ చేసాం కాబట్టి ఈ స్టేటస్ అప్డేట్ అయింది. లేదంటే నార్మల్గా ఏపీఆర్క్యూ అప్రూవల్ రిక్వైర్డ్ ఓఎస్ఎంఓ స్టేటస్లో ఉండేది. ఓఎస్ఎంఓ అంటే అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్. మెయిన్గా దీంట్లో 3 types ఆఫ్ నోటిఫికేషన్ స్టేటస్లో ఉంటాయి. ఓఎస్ఎంఓ, అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్,
notification release. సో ఇది అవుట్ స్టాండింగ్ ఉంది, నేను రిలీజ్ చేసిన తర్వాత ఎన్ఓపిఆర్ నోటిఫికేషన్ ప్రాసెస్. ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ డైరెక్ట్ మన నోటిఫికేషన్ అంటే సేవ్ చేయలేదు కదా ఓఎస్ఎంఓ స్టేటస్లో, సో డైరెక్ట్ ఎన్ఓసిఓ ప్రాసెస్కి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎన్ఓపిఆర్ నోటిఫికేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ఎన్ఓసిఓ స్టేటస్ వస్తుంది. సపోజ్ ఇది నేను డైరెక్ట్ చెక్ ఫ్లాగ్ క్లిక్ చేస్తాను, కంప్లీట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ మ్యాండేటరీ స్టాండర్డ్. ఇది రెఫరెన్స్ డేట్, మనం నోటిఫికేషన్ కంప్లీట్ క్లిక్ చేసినండి. సో ఎప్పుడు కంప్లీట్ చేశారు ఏందనేది సిస్టమ్ రెఫరెన్స్ డేట్ తీసుకుంది. ఓకేనా, సో ఈ నోటిఫికేషన్ అనేది క్రియేట్ అయింది, రిలీజ్ అయింది, క్లోజ్ అయింది. నోటిఫికేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి ఆల్ ఫీల్డ్స్ క్లియర్ అవుట్ అయ్యింది. ఓకే, సపోజ్ ఇది బై మిస్టేక్ నోటిఫికేషన్ అనేది క్లోజ్ చేశారు, కానీ మనకి ఇది మళ్ళీ రీఓపెన్ చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ IW22 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఇన్ ప్రాసెస్ అయ్యి పెట్టారు. ఓకే, ఇన్ ప్రోగ్రెస్ తెచ్చుకోగలం కానీ మళ్ళీ క్రియేటెడ్ స్టేటస్లోకి మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళాం. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ కానీ ఆర్డర్ కానీ, సో నోటిఫికేషన్ అయితే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు, అదే ఆర్డర్ అయితే రిలీజ్ స్టేటస్ వరకే మనం రిటర్న్ తెచ్చుకోవచ్చు బ్యాక్. క్రియేటెడ్ స్టేటస్లకు మాత్రం, అంటే ఇక్కడ నోటిఫికేషన్ అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్ స్టేటస్ మనం తీసుకెళ్ళలేము. నెక్స్ట్ అదేవిధంగా ఆర్డర్ అయితే క్రియేటెడ్ CRTD క్రియేటెడ్ స్టేటస్లో మనం తీసుకెళ్ళలేము. ఓకేనా, మనం క్లోజ్ చేసిన వాటికి ఇంప్రూవ్ చేయవచ్చు. సరే, జస్ట్ మనకు మెయిన్గా ఇక్కడ చూసారా బ్రేక్ డౌన్ చెక్ బాక్స్. సో ఇది నార్మల్గా మనకి ఇక్కడ నేను నోటిఫికేషన్ టైప్ 2 M2 చెప్పేసారా. సో ఇక్కడ బ్రేక్ డౌన్ చెక్ బాక్స్ యాక్టివేట్ చేస్తే ఏంటంటే సిస్టమ్ మనకి మల్ ఫంక్షన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇక్కడ మల్ ఫంక్షన్ బ్రేక్ డౌన్కి వెళ్ళేసేసారు. మల్ ఫంక్షన్ స్టార్ట్ టైం ఎప్పుడు అనేది సిస్టమ్ అడుగుతుంది. సో సిస్టమ్ మనకి ఎప్పుడైతే ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అయిందో సో ఆ టైం స్టార్ట్ టైము మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడు ఎండ్ అయింది, సపోజ్ నేను దీన్ని ఏం చేస్తాను 26th బ్రేక్ డౌన్ అయింది అనుకున్నాను. ఓకే, సో నేను ఈరోజు కంప్లీట్ చేస్తాను మళ్ళీ ఫంక్షన్ ఎండ్ టైం ఈరోజు డేట్ ఇస్తాను 8/26. ఓకే, సో దీని బేస్ ఏమైందంటే బ్రేక్ డౌన్ డ్యూరేషన్ ఎన్ని అవర్స్ ఆ ఎక్విప్మెంట్ రన్ అవ్వలేదు అనేది ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ అయింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ డేటా అనేది మనకి ఎక్విప్మెంట్ నుంచి ఏమైతే మెయింటైన్ చేసామో ఇక్కడ కాపీ అవుతుంది. జస్ట్ టేక్ చేస్తున్నాను. టాస్క్స్
ఇక్కడ చూసారా టీఎస్ఓఎస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది అవుట్ స్టాండింగ్ టాస్క్ అని వచ్చేసింది. సపోజ్ ఇది లేకపోతే మనకి స్టేటస్ డిఫరెంట్ ఉంటుంది. ఓన్లీ ఎన్ఓపిఆర్ స్టేటస్ ఒకటి చూస్తాం మనకి. ఓకేనా? ఇవన్నీ నేను మెయింటైన్ చేస్తాను. సో ఏమైంది, ఎందువల్ల అయింది, ఏం పార్ట్ డ్యామేజ్ అయింది ఏందనేది మొత్తం ఇక్కడ నేను డీటెయిల్గా మెయింటైన్ చేస్తాను. ఓకేనా? సో దీని బేస్ మీద మనకి ఏంటంటే రిపోర్ట్స్ వస్తాయి, తర్వాత చూపిస్తారు రిపోర్ట్స్. సో ఏమేమి రిపోర్ట్స్ ఉంటాయి ఏందనేది మనకి స్టాండర్డ్ కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. సో అవి అంతవరకు డేటా వస్తుంది మనకి. ఓకేనా? సో దానివల్ల ఏమైందంటే హిస్టరీ ఏదన్నా డ్యామేజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెక్ చేసుకుంటారు. సో ఈ రీజన్ మీద ఎన్నిసార్లు వచ్చింది ఎక్విప్మెంట్, సో ఏమేమి టాస్క్ పర్ఫామ్ చేశారు ఏందని ఒక హిస్టరీ టైప్లో మనం మెయింటైన్ చేసుకుంటాం ఈ నోటిఫికేషన్ ద్వారా. ఓకేనా? సో ఈ M2కి M1కి మెయిన్ ఏంటంటే ఈ బ్రేక్ డౌన్ చెక్ బాక్స్, ఈ బ్రేక్ డౌన్ స్టార్ట్ టైము, ఎండ్ టైము, స్టార్ట్ డేటు, ఎండ్ డేట్ ఇవి మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో M3 ఏంటంటే సేమ్ M1 లాగే జస్ట్ వర్క్ ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాటికి ఆ హిస్టరీ మెయింటైన్ చేసుకోవడం కోసం ఇవన్నీ ఇవి మెయిన్గా హిస్టరీ మెయింటైన్ చేసుకోవడం కోసం వీటి బేస్ మనకు రిపోర్ట్స్ ఉన్నాయి. సో దానికోసం మనం M3 అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. క్లియర్ ఇక్కడ వరకు? ఓకే, మేము కంప్లీట్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేశాక చూస్తాం. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఒకసారి మన డౌట్స్ ఉంటాడు కదా. సో ఇది టాస్క్ మనకేమైందంటే అవుట్ స్టాండింగ్ టాస్క్ ఉంది కాబట్టి నోటిఫికేషన్ కంప్లీషన్కి ఎలా చేయాలి. సో దీన్ని ఏం చేయాలి, నోటిఫికేషన్ కంప్లీట్ చేయాలి. ఈ టాస్క్స్ కంప్లీట్ చేయకపోతే మాత్రం సిస్టమ్ అనేది క్లోజ్ చేయడానికి ఎలా చేయాలి. ఓకే, టాస్క్ కంప్లీషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఏమేమి స్టేటస్లో చేంజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ATC అంటే ఆల్ టాస్క్ కంప్లీటెడ్. రిక్వెస్ట్ మనకి ఏదన్నా చేంజెస్, ఇది డాక్యుమెంట్స్ మొత్తం ఏమేమి జరిగిన ప్రాసెస్ అని కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళిపోయి చేంజ్ డాక్యుమెంట్స్లో ఆల్ క్లిక్ చేస్తే సో ఏమేమి స్టేటస్కి వెళ్ళింది. సో ఫస్ట్ అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్, తర్వాత అవుట్ స్టాండింగ్ నోటిఫికేషన్ ఈ టాస్క్ అసైన్ చేసింది. నెక్స్ట్ ఇక్కడ NOPR నోటిఫికేషన్ ప్రోగ్రెస్, సో నోటిఫికేషన్ కంప్లీషన్. తర్వాత టాస్క్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ATC స్టేటస్ అప్డేట్ అయ్యింది. ఓకేనా? సో దీంట్లో మనం మెయిన్గా జస్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఒకటి ఇస్తాము, నెక్స్ట్ ఎక్విప్మెంట్ కానీ ఫంక్షనల్ లొకేషన్ కానీ ఈ కోడ్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకుంటాం హిస్టరీ కోసం. ఓకే, సో ఇక్కడ లాంగ్ టెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఏదైతే ఇక్కడ చెక్ బాక్స్ యాక్టివేట్ చేసామంటే బ్రేక్ డౌన్ చెక్ బాక్స్, సో స్టార్ట్ టైం, ఎండ్ టైం ఇవ్వాలి. సో దాని బేస్ మీద ఈ రిపోర్ట్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇది మీకు ఇక్కడ కాన్ఫిగరేషన్, ఇక్కడ ఏమేమి కాన్ఫిగరేషన్ చేయాలి అనేది. సో మనకు ఓవర్వ్యూలోకి వెళ్తే ఏంటంటే మొత్తం ఒకే స్క్రీన్లో కనిపిస్తుంది ఇలా, అంటే నోటిఫికేషన్ టైప్ క్రియేట్ చేయడం, సో తర్వాత దానికి ఏమైనా స్క్రీన్స్ మెయింటైన్ చేయాలి, నెక్స్ట్ సో ఏమన్నా యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ ఏమన్నా ఉన్నాయా. సో లేదంటారా నార్మల్గా ఇప్పుడు బయట ఏమైందంటే సో మనం ఒక్కొక్క దానికి దానికి సపరేట్గా వెళ్ళి పాత్రలోకి వెళ్ళి చేసుకుంటున్నాం. వాళ్ళకి ఇక్కడ చూసారా ఫస్ట్ నోటిఫికేషన్ టైప్స్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఏమైంది సెట్ స్క్రీన్ టెంప్లెట్స్ అంటే ఆ లోపల ఇది ఉంటాయి కదా, సో సబ్ స్క్రీన్స్, సో అవి సబ్ స్క్రీన్స్ అవి మెయింటైన్ చేసుకోవడం కోసం. తర్వాత లాంగ్ టెక్స్ట్ కంట్రోల్, సో ఏ విధంగా చేయాలి దానికి ఆ నోటిఫికేషన్ టైప్.
నెక్స్ట్ ఫీల్డ్ సెలక్షన్, ఏమి మ్యాండేటరీ ఫీల్డ్స్ కావాలి, ఏమి ఆప్షన్ కావాలి చూస్ చేసుకొని మనకి ఇది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది నెంబర్ రేంజెస్. ఈ నోటిఫికేషన్ టైప్ ఇక్కడ క్రియేట్ చేస్తాం కదా, సో దానికి ఏం చేస్తాం అంటే ఇక్కడ నెంబర్ రేంజెస్ అసైన్ చేస్తాం. ఇక్కడ ఒకటి ఉండిద్ది. సో అలౌడ్ చేంజ్ ఆఫ్ నోటిఫికేషన్ టైప్ అంటే సపోజ్ వాళ్ళు బై మిస్టేక్ నోటిఫికేషన్ టైప్ M1తో క్రియేట్ చేశారు, నెక్స్ట్ M2తో క్రియేట్ చేయడానికి అంటే చేంజ్ చేయడానికి ఆప్షన్ కావాలా వద్దా అనేది. సో ఇక్కడ మనం ఇది యాక్టివేట్ చేస్తే ఏమైందంటే సిస్టమ్ M1 నుంచి M2కి వెళ్ళేది. ఇక్కడ ఆల్రెడీ చేసాం చూసారా. సో ఇప్పుడు నేను ఒకటి నోటిఫికేషన్ క్రియేట్ చేసా కదా, సో దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు ఏం చేస్తాను, మనం నోటిఫికేషన్ టైప్ చేంజ్ చేసుకోవాలనుకోండి. క్రియేట్ స్టేటస్ అనేది చేస్తాను అనమాట. సేవ్ అయింది కదా. సో నేను చేంజ్ ఎప్పుడైనా మనకి ఎందుకంటే నోటిఫికేషన్ డాక్యుమెంట్స్లో ఏదైనా యాక్షన్ లాక్లోకి వెళ్తే సో ఏమేమి డేటా మెయింటైన్ చేశారు ఇనిషియల్గా, తర్వాత చేంజెస్ ఏమేం చేశారు ఏంటనేది నాకు నేను ఇది ఒకసారి చూసి చెప్తాను. నార్మల్ ఇక్కడే మనకు ఆప్షన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ నోటిఫికేషన్ టైప్ M2 కూడా చేంజెస్ చేసుకోవచ్చు ఈ కాన్ఫిగరేషన్ ప్రకారం. ఓకేనా. సో M1 క్రియేట్ చేశారు, సో వాళ్ళు M2 చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే విధంగా బై అసైన్ ఆర్డర్ టైప్స్, ఈ నోటిఫికేషన్ టైప్స్కి ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి ఆర్డర్ మీద క్లిక్ చేసినట్టు ఏ ఆర్డర్ టైప్ క్రియేట్ అవ్వాలనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సో M1 నోటిఫికేషన్ నార్మల్గా, ఇది నార్మల్గా జనరల్ కాబట్టి సో PM01 అనేది జనరల్ వస్తుంది నార్మల్గా ఆర్డర్ టైపు. సో బై డిఫాల్ట్గా నేను ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్ మీద క్లిక్ చేస్తానో ఈ స్క్రీన్లో ఇక్కడ ఆర్డర్ అని చూసారా. సో ఇక్కడ క్లిక్ చేస్తాను, బై డిఫాల్ట్ సిస్టమ్ ఏం చేసింది PM01 తీసుకుంది. ఇది డేటా ప్లానింగ్ ప్లాంట్ కానీ లేదంటే బిజినెస్ ఏరియా కానీ మెయింటెనెన్స్ వర్క్ సెంటర్ అనేది ఈ ఎక్విప్మెంట్ నుంచి ఫిట్ చేసుకునేది. షెడ్యూలింగ్ పారామీటర్స్ మెయింటైన్ చేయాలి, నేను తర్వాత చేస్తానండి. ఆర్డర్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. జస్ట్ ఈరోజుకి నోటిఫికేషన్ క్రియేట్ చేసి నోటిఫికేషన్ టైప్ ఒకటి క్రియేట్ చేసి నెంబర్ రేంజెస్ అసైన్ చేసేసి నెక్స్ట్ స్క్రీన్ ప్రొఫైల్స్ అవి మెయింటైన్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఆ నోటిఫికేషన్స్ అనేవి క్రియేట్ చేసి ఈ విధంగా చేయండి చెప్తాను. నెక్స్ట్ మీకు కెటలాగ్స్ అనేవి చెప్తా ఉన్నా కదా. సో ఇక్కడ ఇక్కడ చూసే ప్రయారిటీ చెప్పే కదా ఇందాక. సో ప్రయారిటీ ఎన్ని రోజులు ఏందనేది మనకి మెయింటైన్ చేస్తాం. ఈ ప్రయారిటీ ఇది PM ప్రయారిటీ ప్రొఫైల్ లాగా ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఏమేమి ప్రయారిటీ P1 అంటే ఏంటిది, P2 అంటే ఏంటిది అవి మెయింటైన్ చేస్తారు. సో PMలో ఇక్కడ ఏం చేశారు, సో PM ప్రయారిటీస్ ఇక్కడ 1, 2, 3, 4 అంటే P1, P2, P3, P4 వస్తాయి ఈ 4. ఓకే, సో ఈ 4కి ఎన్ని రోజులు ఏందనే ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాండి. వెరీ హైకి ఎప్పుడు రియల్గా ఎప్పుడు ఎండ్ అవ్వాలి నార్మల్గా. సో 1 డే హై వెరీ హై ప్రయారిటీ అయితే
క్రియేషన్ డేట్ 1 డేలో కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ హై ప్రయారిటీ అయితే 2 days. అదే మీడియం ప్రయారిటీ అయితే మనకి 5 daysలో కంప్లీట్ చేయాలి వర్క్. లో ప్రయారిటీ అయితే 10 daysలో కంప్లీట్ చేయాలి. షెడ్యూల్ యూనిట్స్ డేనా అవర్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా? మీరు కాన్ఫిగరేషన్ మీద జస్ట్ ఒకసారి చూడండి అంతే. మ్యాక్సిమం మీరు ప్రాసెస్ మీద ఫోకస్ చేసుకోండి మనకి, ఎందుకంటే కాన్ఫిగరేషన్ డాక్యుమెంట్స్ అయినా ఉంటాయి. సో మనం చేయొచ్చు, అదే కదా ఇది కాదు. మనకు మెయిన్గా బిజినెస్ ప్రాసెస్ యూజర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం మనకు మెయిన్ మ్యాండేటరీ. సో అది చూసుకోండి మెయిన్గా. ఇక్కడ యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ అంటే యూజర్ స్టేటస్ ప్రొఫైల్స్ ఇక్కడ కన్ఫిగర్ చేసుకుంటాం. ఈ నోటిఫికేషన్ ప్రింట్ కంట్రోల్స్ అంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ క్రియేట్ చేసాం కదా. సో దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందనేది ఇక్కడ ప్రింట్ క్లిక్ చేస్తే మనకి సో నోటిఫికేషన్ ఐటమ్ సెలక్షన్ ఈ డేటా అంతా మనం ఒక షార్ట్ పేపర్లో ప్రింట్ తీసుకోవచ్చు. ఎల్పిజిలో అవుట్పుట్ డివైస్ ఇవ్వండి. సో నెక్స్ట్ జస్ట్ ప్రింట్ ప్రివ్యూ పట్టండి. సో అప్పుడు ఏమైందంటే మనకి ఈ ఆర్డర్ అనేది ఇది డంప్ వస్తుందా. సో ఈ విధంగా డంప్ వచ్చేప్పుడు మనం ఏం చేస్తామంటే అబాప్ వాళ్ళని హెల్ప్ తీసుకున్నాం. సో ఈ విధంగా డంప్ వస్తుంది, అందువల్ల చెక్ చేయమని చెప్పి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు. ఇది సో ఇక్కడ చూసారు మనకి ఫస్ట్ మెయింటైన్ కేటలాగ్, ఫస్ట్ డిఫైన్ కేటలాగ్ ప్రొఫైల్స్ ఇక్కడ క్రియేట్ చేయండి ముందు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది క్రియేట్ చేస్తున్నారు YBPM001 ఇది. సో సపోజ్ నేను YBPM001 మెయింటైన్ చేస్తాను ఇక్కడ TEST. సో దీనికి నెక్స్ట్గా మనం ఏమేమి కోడ్ గ్రూప్స్ మెయింటైన్ చేయాలి అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సో డ్యామేజ్ ది రికార్డ్ ది నెక్స్ట్ సో ఈ 4 కోడ్ గ్రూప్స్ కేటలాగ్ టైప్స్ అనేది మెయింటైన్ చేస్తాం. సో జస్ట్ సేవ్ చేస్తుంది. మనకి కేటలాగ్స్ అన్నీ మాస్టర్ డేటానా. సో కానీ ఇది ఒకటి కేటలాగ్ ప్రొఫైల్ క్రియేషన్ ఒకటి మనకి ట్రాన్సాక్షన్ ఇది ఇచ్చింది కాన్ఫిగరేషన్ డేటా కిందకి వస్తుంది. ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం మనం కాన్ఫిగరేషన్ డేటా. దీన్ని మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అంటే మనం పాత్ ఐడియా లేనప్పుడు డైరెక్ట్ ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు. లేదంటే ఆ పాత్ అంటే ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ గుర్తులేవు అనుకున్నప్పుడు ఆ పాత్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మెయింటైన్ కేటలాగ్స్, ఇక్కడ డిఫైన్ కేటలాగ్స్. ఇంకా ఆల్రెడీ కేటలాగ్స్ 2 మెయింటైన్ చేసాను. నేను సపోజ్ ఇప్పుడు 2 టాస్క్లో ఒకటి క్రియేట్ చేస్తాను. ఇది 2. ఓకే. సో ఇవన్నీ ఆల్రెడీ క్రియేట్ చేస్తుంది. మనకి ఇవన్నీ చేంజెస్ చేసుకోవచ్చు, లేదంటే మేము ఒకటి మెయింటైన్ చేస్తాం. ఓకే, నేను జస్ట్ టెస్ట్ అని ఇస్తాను. స్టేటస్ ఆఫ్ కోడ్ గ్రూప్ ఇది రిలీజ్డ్ ఆల్వేస్. ఓకే, ఎందుకంటే ఇది ఓన్లీ క్రియేటెడ్లో పెడితే క్రియేటెడ్ లెవెల్ చూపించదు, మనకి అక్కడ చూపించదు. సో నేను రిలీజ్డ్ పెడతాను ఇక్కడ.
సో దీనికి ఏం చేస్తానంటే ఏమేమి కోడ్ గ్రూప్స్ కావాలి అనేది మెయింటైన్ చేస్తాను. ఓకే, ఇక్కడ న్యూ ఇంట్రెస్ట్ క్లిక్ చేసేసి T1 టాస్క్ 1 అని మెయింటైన్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా ఇక్కడ T2 టాస్క్ 2 ఈ విధంగా మెయింటైన్ చేసి సేవ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైందంటే సో ఈ కెటలాగ్ ప్రొఫైల్ తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం నార్మల్గా, సపోజ్ నాకు ఈ ఎక్విప్మెంట్ రిలేటెడ్ టాస్క్స్ నేను వాటికి సపరేట్ క్రియేట్ చేసుకున్నప్పుడు కెటలాగ్ ప్రొఫైల్ ద్వారా మనం సపోజ్ మనం డీజిల్ జనరేటర్కి మనకి ఏమైతే ఉంటాయి, కాజులు ఏవైతే ఉంటాయో, టాస్క్లు ఏవైతే ఉంటాయో, లేదంటే డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో, సో అవి ఆ ఎక్విప్మెంట్స్కి చూపించాలి. నాకు వేరే వాటికి అవసరం లేదనుకుంటే మనం ఏ ఎక్విప్మెంట్ కావాలనుకుంటే ఆ ఎక్విప్మెంట్కి మనం మెయింటైన్ చేసుకుంటాం. సపోజ్ నేను IE02కి వెళ్తున్నాను. సో ఇక్కడ మనకి ఆర్గనైజేషన్లో ఇక్కడ మనకి కెటలాగ్ ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఉంటుంది. సో ఇది మెయింటైన్ చేస్తుందంటే ఈ కెటలాగ్ ప్రొఫైల్లో ఏవైతే మెయింటైన్ చేస్తుంటారో దానికి అగైనెస్ట్గా మనం ఏవైతే ఇది మెయింటైన్ చేసామో ఆబ్జెక్ట్ బాటిల్ కానీ లేదంటే కాజులు కానీ, సో అవి వరకే మనకి నోటిఫికేషన్ క్రియేట్ చేసాం చూపిస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ తీసుకొని ఒక నోటిఫికేషన్ క్రియేట్ చేయడానికి వెళ్తాను. /m/IW21. ఓకే, సో M1 నోటిఫికేషన్ టైప్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టెస్ట్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనం వీటిలోకి వెళ్తే ఏమైందంటే ఓకే, సో కోడ్ గ్రూప్స్ అనేవి మనకి వస్తున్నాయి. చూసారా, సో అదే మెయింటైన్ చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ టాస్క్స్ ఏం చేయించట్లేదు. యాక్టివిటీస్ మెయింటైన్ చేస్తాం మనం. యాక్టివిటీస్, సో ఇక్కడ ఏమైతే ఉంటాయో అవి మనం చేస్తాం. టాస్క్ స్టార్ ఇవ్వలేదు. స్క్రీన్లోకి వస్తేనే తన ఏదో ఎంటర్ చేయాల్సి వస్తుంది. అక్కడ
మనం మెయింటైన్ చేసుకోవచ్చు దానికి అది, లేదంటే సపోజ్ స్టార్ పెట్టుకుంటే మొత్తం వేస్తుంది అప్పుడు. ఇక్కడ కోడ్ గ్రూప్ ఉంది YPM 01. సో ఇది ఏంటంటే ఇది ఒక్కదానికి మనం క్రియేట్ చేస్తాం. టెస్ట్ క్రియేటెడ్ కాదు, BTTS కోడ్ గ్రూప్స్. దీనికి అగెనిస్ట్ కోడ్స్ మెయింటైన్ చేయాలి. ఒకసారి ఇందులో ప్రాక్టీస్ చేయండి. ఇది కోర్సు ఎట్లా ఒకసారి రేపు చూసి చెప్తాను నేను. సో మనకి ఏంటంటే నార్మల్ అక్కడ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసామంటే ఇక్కడ ఆర్గనైజేషన్ ఇక్కడ కెటలాగ్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే దీని రిలేటెడ్ ఉన్న ఎవరికే వస్తుంది. నేను చూసి రేపు ఒకసారి చూపిస్తుంది. సో మేబీ ఎక్కడ మిస్టేక్ చేస్తున్న తర్వాత చూస్తాను. క్లియర్ అంతవరకు నోటిఫికేషన్ ఉంది. జస్ట్ మనం మెయిన్గా ఇన్ఫర్మేషన్ కోసం ఏమేమి పాస్ చేస్తాయి, ఐడమ్ 21లోకి ఏమేమి సెండ్ చేస్తాయి అనేది చూస్తాం. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? కాస్త కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, బట్ వెల్ ప్రాక్టీస్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఇది ఇందాక అడిగారు కదా టాస్క్ లిస్ట్. సో మనకి టాస్క్ లిస్ట్ రిపోర్ట్ కావాలంటే IA09 ట్రాన్సాక్షన్ రిపోర్ట్. సో దీంట్లో మనం ఫంక్షనల్ లొకేషన్ టాస్క్ లిస్ట్ కావాలంటే ఫంక్షనల్ లొకేషన్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అదే ఎక్విప్మెంట్ కావాలంటే ఎక్విప్మెంట్ చెక్ బాక్స్ ఇచ్చి ఎక్విప్మెంట్ నెంబర్ ఇచ్చేసి చేయొచ్చు. నేను నోట్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నార్మల్గా నోటిట్లో ఉన్న రిక్వైర్మెంట్ డేటా అంతా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఏ అంటే జనరల్ టాస్క్ లిస్ట్ టైప్, ఈ అంటే ఎక్విప్మెంట్ టాస్క్ లిస్ట్, నెక్స్ట్ F వచ్చింది ఫంక్షనల్ లొకేషన్ టాస్క్ లిస్ట్. ఫంక్షనల్ లొకేషన్ ఎవరు క్రియేట్ చేయాలి టాస్క్ లిస్ట్. ఇంకా T1 సరే ఫంక్షనల్ లొకేషన్. ఓకేనా? లొకేషన్ సో మీకు లేఅవుట్ కావాలి, లేఅవుట్ చేంజ్ చేసుకుని ఎక్విప్మెంట్కి నెక్స్ట్ సో ఇది ఈ ఫంక్షనల్ లొకేషన్ క్రియేట్ చేశారు. ఈ ఫంక్షనల్ లొకేషన్ టాస్క్ క్రియేట్ చేశారు. ఇది ఎక్విప్మెంట్, ఈ ఎక్విప్మెంట్ క్రియేట్ చేశారు. ఓకేనా? జస్ట్ అన్ని టాస్క్ లిస్ట్ మనకు చూపిస్తుంది. ఓకే సార్, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నాయి ఏమైనా అర్థం కాబట్టి నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూర్య బ్రో
80.